టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ హీరోకి లేని విధంగా ఫ్యాన్ బేస్ని ఆయన సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి థియేటర్లకు వస్తుందంటే వచ్చినప్పటి నుంచి అది థియేటర్లకు రిలీజ్ అయినప్పటి నుంచి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రచ్చ చేస్తారు. థియేటర్ల దగ్గర మాస్ కట్లౌట్తో రెచ్చిపోతున్న విషయం విదితమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలను కాస్త పక్కన పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్లాన్ వేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా హరిహర వీరములు సినిమాని ఇటీవలే కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదటగా జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూసినా కూడా కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. దీంతో ఈ సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి వేరే లెవెల్లో క్రేజ్ ఉంది. ఆయన నటిస్తున్న హరిహర వీరములు సినిమా కూడా ఖచ్చితంగా థియేటర్లకి ఈ నెలలోనో రేపు నెలలోనో ఖచ్చితంగా వస్తుంది. సింహం వేటకు బయలుదేరింది, ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలవుతాయి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విదితమే.